అందరికీ నమస్కారం. నక్షత్ర విచారణ ఛానల్ కి స్వాగతం. కుంభరాశి వారికి జరిగే శుభాలు అశుభాలేంటో తెలుసుకుందాం. ఈ వీడియోని తప్పకుండా చివరి వరకు చూడండి. ఈ వీడియోని ఇంకా లైక్ చేయకపోతే వెంటనే లైక్ చేయండి. ప్రతిరోజు మీ రాశి ఫలాలు అందరికంటే ముందుగా తెలుసుకోవాలంటే క్రింద కనిపిస్తున్న రెడ్ కలర్ సబ్స్క్రైబ్ బటన్ ని క్లిక్ చేసి ప్రక్కనే ఉన్న బెల్ బటన్ ని యాక్టివ్ చేయండి. అలాగే ఈ వీడియోని తప్పకుండా మీ మిత్రులందరితో షేర్ చేయండి. ఈ రోజు మీరు పెద్ద శుభవార్తలు అందుకుంటారు. మరియు ఒక స్త్రీ పగబట్టి శుభవార్తల మీద ఈషతో మీకు నష్టం చేసే అన్ని ప్రయత్నాలు అయితే చేస్తుంది. కానీ మీరు మాత్రం మీ అదృష్టం వల్ల తప్పించుకోగలుగుతారు. ఎవరికైనా సరే ఇచ్చిన వాగ్దానం మీరు తప్పకుండా నెరవేర్చాలి. ఈ రోజు మీరు ఏదైనా సరే ఎవరికైనా సరే దాన ధర్మాలు చేయటం అనేది ఉత్తమమైనటువంటి మార్గము. ఇంటి పనులను వాయిదా వేయకండి. కుటుంబ సభ్యులు మీపై ఈ రోజు మరి కొన్ని విషయాలలో కోపం తెచ్చుకునే అవకాశాలు కూడా ఉన్నాయి. ప్రేమ విషయంలో సానుకూలమైన ఫలితాలు అనేవి కలుగుతాయి. పరిహారంలో శివచాలీస పఠించాల్సి ఉంటుంది. వ్యాపారస్తులు గతంలో చేసిన తప్పుల నుండి పాఠాలు నేర్చుకుంటారు. మరియు ఈ రోజు కుటుంబంతో లేదా పరిచయస్తులతోటి విభేదాలు కలగవచ్చు. మీరు ప్రసంగాన్ని నియంత్రించాల్సి ఉంటుంది. ఈ రోజు ఈ సంబంధాన్ని కొనసాగించే అన్ని ప్రయత్నాలు చేస్తారు. కుటుంబ సభ్యులు మీ ఖర్చులను ఈ రోజు జాగ్రత్తగా అయితే నిర్వహించాలి. కానీ ఆందోళన తొలగించే అన్ని ప్రయత్నాలు అయితే జరుగుతాయి. మరియు ఈ రోజు మీ ఆదాయం కంటే ఎక్కువగా మీకు ఈ రోజు ఖర్చులు అయితే ఉంటాయి. జాగ్రత్తగా ఉండండి. ఆందోళన పడకండి. ప్రతి విషయంలో కూడా ఈ రోజు మీరు ఓపుగా వ్యవహరించడం ద్వారా మాత్రమే మీ పనులు పూర్తవుతాయి. ఆదాయము విషయాల్లో మాత్రమే ఎక్కువగా పెంచుకునేటటువంటి మార్గాలు వెతుకుతూ ఉంటారు. ఈ రోజు పరిహారంలో తెల్లని వస్తువులను దానం చేయాల్సి ఉంటుంది రాశివారు. అప్పుడు మాత్రమే వారికి చాలా ప్రయోజనాలు అనేవి చేకూరుతాయి. ఈ రోజు స్వభావంలో మృదుత్వాన్ని కొనసాగించాలి. లేకుంటే మాత్రం సంబంధాల చీలికను సృష్టించవచ్చు. కుటుంబ వ్యాపారాన్ని విస్తరించడానికి కొత్త ప్రణాళికలు మనసులోనికి వస్తాయి. ఈ రోజు వ్యాపారానికి సంబంధించి కొన్ని పర్యటనలు కూడా చేయాల్సి వస్తుంది. మీకు చాలా ప్రయోజనకరంగా అయితే ఉంటుంది. పిల్లల నుండి కొన్ని సంతోషకరమైన వార్తలను కూడా వినాల్సి రావచ్చు. పరిహారంలో శివలింగానికి పాలు సమర్పించాలి. కుటుంబ జీవితంలో సంతోషంగా ఉంటారు. కుటుంబ సభ్యుల నుంచి కొన్ని విభేదాలు వచ్చే అవకాశం కూడా ఉంది. ముఖ్యంగా అన్నదమ్ముల మధ్య పాత వివాదాల వల్ల తీవ్ర వాగ్వివాదాలు జరిగే అవకాశాలు కూడా ఉన్నాయి. అనైతిక కార్యకలాపాలకు దూరంగా ఉండాల్సి ఉంటుంది. వ్యాపారస్తులు తక్కువ లాభం పొందుతారు. మరి ఈ రోజు రాశివారు మాత్రం ఎక్కువ లాభాల కోసము కొత్త మార్గాలను వెతకాల్సి ఉంటుంది. వ్యాపారస్తులు మరియు ఈ రోజు భవిష్యత్తు గురించి ఉన్నటువంటి ఆందోళన కూడా తొలగించడానికి మార్గం అనేది సుగమం అవుతుంది. భార్యాభర్తల మధ్య ప్రేమ పెరుగుతుంది. అనవసరమైన విషయాలను మాత్రం దర్శనమివ్వకుండా చూసుకోవాలి. మరియు ఈ రోజు భార్యాభర్తలు ఇద్దరు కూడా ఒకరి మనసులో ఉన్న విషయాలను ఒకరు బయట పెట్టుకోవడం ద్వారా మాత్రమే మంచి ఫలితం దక్కుతుంది. మరి చిన్నపిల్లల ఆరోగ్యం గురించి చింతిస్తూ ఉంటారు. అనవసరంగా మరి ఉన్నటువంటి సమస్యలను మీరు బయటకు తొలగించుకోవాలి. ఇంట్లో ఉన్నటువంటి సమస్యల గురించి ఇతరులతో చర్చించకూడదు. ఈ రోజు మరి లక్కీ సంఖ్య 42 మరియు లక్కీ కలర్ అయితే లోహ. మరియు పరిహారంలో వెంకటేశ్వర స్వామి ఆలయ దర్శనం శుభప్రదం. ప్రతిరోజు ఈ విధంగా రాశి ఫలాలు తెలుసుకోవడానికి వీడియోని తప్పకుండా లైక్ చేయండి. క్రింద కనిపిస్తున్న రెడ్ కలర్ సబ్స్క్రైబ్ బటన్ ని తప్పకుండా క్లిక్ చేయండి. లైక్ మరియు సబ్స్క్రైబ్ చేసిన వారికి ఈ రోజు ఏదో ఒక శుభవార్త వినాలని నేను దేవుణ్ణి ప్రార్థిస్తున్నాను. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.